తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని అందరికీ నమస్కారం. ఈ నెల 17th రోజున స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం 17 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ వరకు ఉంటుంది. మొత్తం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దీంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ప్రోగ్రాం అన్ని చోట్ల ప్రతిరోజు వేరే వేరే థీమ్స్తో అమలు జరుగుతున్నాయి. ఈరోజు ఆ ప్రోగ్రాంకి భాగంగా, స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాంకి భాగంగా ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట ఈ ప్రోగ్రాం కింద ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, తర్వాత ఎక్కడ ఈ సిటీయూస్ అంటే లెగసీ వేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దీని భాగంగా నేను, మున్సిపల్ కమిషనర్ గారు, వార్డ్ కార్పొరేటర్స్, తర్వాత అందరూ భాగస్వామ్యంతో ఈరోజు నెల్లూరు ట్యాంక్ దగ్గర ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడే చాలా మంది ఎక్కువ వస్తే వారు, తర్వాత ఈ శానిటేషన్ ఈ ప్రాంతంకి సరిగా లేదు, కానీ ఈ ప్రోగ్రాం కింద మనం ఒక ప్లాన్డ్ వేలో రాబోయే రోజుల్లో ఇక్కడే గార్బేజ్ ఫ్రీ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి, మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు అమలు చేశారు. సో ఈ రోజు కాకుండా రెగ్యులర్గా ఈ ప్రాంతంకి ఎలా పరిశుభ్రత జరగాలి యాక్షన్ ప్లాన్ మొదలైంది. ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంటే ఇది ఓన్లీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మాత్రమే కాదు. నా విజ్ఞప్తి అనంటే అందరూ దీనికి భాగస్వామ్యం ఉండాలి. ఎందుకంటే ఇది ఒక పార్క్, చాలా మంది బయట నుంచి వస్తున్నారు. సో దీన్ని క్లీన్ చేయడానికి బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది. సో ఈరోజు గవర్నమెంట్ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది, ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్. ఈ ప్రోగ్రాం అందరూ దీన్ని భాగస్వామ్యం అవ్వాలి. మీరు మీ ఇంటి దగ్గర, మీ ఇంటి చుట్టూ, లేకపోతే ఏదో పార్క్కి వెళ్తున్నారు, అక్కడే జరుగుతున్న ప్రోగ్రాంలో దయచేసి పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్. ఇది లోపల నుంచి రావాలి, ఎవరు మీకు చెప్తే చేయాల్సింది అది లేదు. ఈ లోపల నుంచి ఉంటే మీకు చాలా వరకు మీకే బెనిఫిట్. అంటే మీ ఇంటి మాత్రమే క్లీన్ ఉండాలి, చుట్టూకి మాకు సంబంధం లేదు, అలా లేదు. ఎందుకంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దీనికి జోగ్రఫికల్ బౌండరీస్ ఉండదు. సో మీరు మీ మొత్తం ప్రాంతంని క్లీన్ చేయాలి. అది చాలా ఒక కాజ్ కింద తీసుకోవాల్సింది. సో ఇది ఒక మంచి ప్రోగ్రాం. స్వచ్ఛతా హీ భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రోగ్రాం చాలా మంచిది. అందరూ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి. దీనిలో కనీసం 1 గంట ఈరోజు మీరు కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇది విజ్ఞప్తితో నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.